నాలో ఉన్నదే, నేను అనుభవించిందే. నేనేదో నాకు నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, అంతే. అంటే అక్క ఆత్మతో మాట్లాడింది, బ్రెయిన్తో చెప్పలేదు. అంటే చాలామంది ఏంటంటే స్క్రిప్ట్ రాసుకుని ఆలోచించుకుని చెప్తారండి, అదంతా కల్పితం. లోపల ఏదైతే ఉందో అనుభవం ఆత్మలోంచి వస్తుంది. ఈ శంబాల అనేది ఆత్మకు సంబంధించింది. ఇక్కడ ఓన్లీ బ్రెయిన్ అనేది జీరోకి వెళ్ళినప్పుడే ఈ శంబాల 360 యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచన నెగిటివ్గా పాజిటివ్గా అనేదంతా కూడా ఇదే కర్మలు, ఇదే గ్రహాలు. దీన్ని ఎలా జీరో చేయాలని ఇప్పటివరకు ఎవరికి దారి పెట్టి చూపించాల, చేపెట్టి తీసుకెళ్ళలేదు. ఇక్కడ మొత్తం మేము ట్రాన్స్ఫర్మేషన్ యువర్ లైఫ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అంటే మీ యొక్క మార్పు మీ లోపల నుంచే బిగిన్ అవ్వాలి. ఫస్ట్ మీరు మీతో కనెక్ట్ అవ్వాలి. మీ బాడీ, మైండ్, సోల్ ఈ మూడు కలవాలి. మీ ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వాలి, మీరు ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి, మీరు విశ్వంలో ఉన్న అమ్మవారితో కనెక్ట్ అవ్వాలి. ఈ మూడు కనెక్ట్ అవ్వడం కోసం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. నేను చేశాను అమ్మవారి శక్తితో, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, సంబాల మాత అనుగ్రహంతో. అది కాకుండా మా గురుగారు డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు, డాక్టర్ రమేష్ ఫుట్ అండ్ ఫ్యామిలీ అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎనర్జీ, నేను చాలా వీడియోలో చెప్పాను. ఆ యొక్క టెక్నాలజీని మేము ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం అన్నమాట. ఏస్ ఇంటెలిజెన్స్ ఎంత పవర్ఫుల్ ప్రోగ్రామ్ అంటే ఈ నెల నుంచే స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ. ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఇంటిగ్రేట్ అవ్వాల్సిందే. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లోనే ఉన్నారు, మొత్తం అన్ని లాంగ్వేజ్లో కూడా ఆయన ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. అంటే జూమ్లో అది మనం రీచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుంటే కనుక అసలు మనకి ఎన్నో కొత్త విషయాలు, అసలు ఎవరికీ తెలియని విషయాలు కూడా. ఆయన డాక్టరు, అలోపతి డాక్టర్ అండి ఆయన. అది కాకుండా ఆయన సైంటిస్ట్గా నిరూపించుకొని ఎవరికి ఇప్పటివరకు వచ్చిన క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ సబ్జెక్ట్ కంటే బియాండ్ తెలియనప్పుడు ఆయన దీన్ని రీసెర్చ్ చేసి దానికంట ఏస్ ఇంటెలిజెన్స్ అంటే స్పిరిచువల్ సైన్స్ని పరిశోధన చేసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు. ఈరోజు నేను బతికున్నానంటే కారణం నాకు ఫస్ట్ ఆయనే. ఆ రోజున నాకు ఆయన కనుక ఆ ప్రాబ్లం రాకపోతే నేను ఇందులో ఎంతలాగా అవకాశం దొరికేది కాదు. నన్ను ఆయనే శంబాలా తీసుకెళ్ళారు. శంబాలాని ఫస్ట్ పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఎవ్వరు శంబాల నేను 100% వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరీ శంబాల DRPFలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు పాల్గొవాలి. ప్యూరిటీ చేస్తారు. చాలా గొప్ప ప్రోగ్రామ్ అమ్మా. అసలు వింటుంటేనే అసలు మనం ఆ అయిపోయిన తర్వాత ఆ ప్రపంచం నుంచి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చామా అన్నట్టుగా ఉంటుంది. అదే ప్రపంచంలో ఉందామనే ఒక తపన మొదలవుతుంది. అంత బాగా చెప్తారు అసలు, చాలా బాగా. మన దగ్గర నుంచే సమాధానాలు రాబట్టుకుంటూ ఏం చేయాలి, ఇలాగ చేస్తే ఏంటి, ఇలాగ చేస్తే ఏంటి అని ప్రతి ఒక్క పార్ట్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. మనం స్లిమ్నెస్కి, ఫిట్ బాడీకి, మన మైండ్ వెల్త్కి, మెంటల్ స్ట్రెంగ్త్కి, అన్నిటికీ కూడా ఆ స్పాట్లో మెడిటేషన్ చేయిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాక్టీస్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది. అది నిజంగా విని తీరాల్సిందే. అది అంటే ట్రైనింగ్ చేస్తామండి. ట్రైన్ యువర్ బాడీ. మన బాడీ మన మాట విందండి, దానికి తెలియదు మనం. ఎందుకంటే మధ్యలో ఈ ఆలోచన వచ్చేస్తుంది, ఇదే నిజం అనుకుంటున్నాం. ఈ ఆలోచనలోనే మనం అందరూ ఉండిపోయారు, స్టకప్ అయిపోయి ప్రపంచం అంతా కూడా. అంటే ఇప్పుడు వరకు మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ నిజాలే, కానీ ఇవన్నీ కూడా ఆ కాలం నాటివి. ఇప్పుడు కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇప్పుడు ఒరాకిల్ వచ్చిందండి, ఇది సాఫ్ట్వేర్లో. ఒరాకిల్ అప్పుడు ఆ రోజుల్లో చాలా టాపు. తర్వాత ఏమైందండి, .NETలోకి వచ్చిన అప్డేట్ అయిందండి. ఇంకా తర్వాత ఏమైంది, క్లౌడ్ కంప్యూటర్స్ వచ్చిందండి, ఇంకా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతున్నది. ఇప్పుడు అది ట్రెండ్ హవా నడుస్తున్నది. రేపొద్దున ఇంకా రోబోటిక్ సైన్స్ రాబోతుంది. అంటే ఎప్పటికప్పుడు కాలం మారిపోతున్నది. మనం కూడా ఏం చేసేయాలంటే కాలంతో పాటు మనం కూడా ప్రయాణం చేయాలి. అందుకని కృష్ణతత్వం అంటారు. కృష్ణుడు ఏంటండి, అప్డేటెడ్. అంటే కృష్ణుడు ఏం చూపించారు, అప్డేట్ చూపించారంటే దశావతారంలో కలియుగం కంటే ముందు ఆఖరి అవతారం కృష్ణావతారం. అంటే కృష్ణావతారం నుంచి కలియుగంలో వచ్చిందంటే ఏంటంటే ఈ కలియుగంలో మనం ఎప్పటికప్పుడు మార్పు అనేది రావడం జరుగుతున్నది. ఆ కాలానుగుణంగా ఎవరైతే అప్డేట్ అయ్యి దాన్ని పట్టుకోగలుగుతారో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. లేదు అలాగే ఉంటామండి ఇదేముందన్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏదైతే ఉందో అది శంబాలా 360లో ఏస్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం. మీరందరూ కంపల్సరీ శంబాలా రావాలి, అనుభవం పొందాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ ఈ ప్రోగ్రాంలో మీరు ఇంటిగ్రేషన్ అవ్వాలి. అంతే ఫస్ట్ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ప్యూరిటీ చేస్తాను, ఆస్ట్రాలజీ క్లియర్ చేస్తాను, వాస్తు క్లియర్ చేస్తాను, మీతో కనెక్ట్ అయ్యేలాగా మిమ్మల్ని మీరు ఎలా కనెక్ట్
కనెక్ట్ అవ్వాలి, మీ పేరు మీరు చాటింగ్ చేసుకుంటారు. దాంతోపాటు వాటర్ సంకల్పం చేస్తారు. వాటర్ సంకల్పం ఎలా చేయాలనేది మొత్తం అంతా వీడియోలు చెప్పడం జరిగింది. అలాగే దీపంతో గ్రాటిట్యూడ్ చెప్తారు, గ్రాటిట్యూడ్ ఎలా చేయాలో చెప్తున్నది, ప్రకృతిని ఎలా ప్రేమించాలో చెప్తున్నాం. అంటే ఇప్పుడు వరకు కొత్త భాషను చెబుతూ అక్కడి నుంచి ఇంకా హైయర్ డైమెన్షన్లో తీసుకెళ్ళి మనం లో ఫ్రీక్వెన్సీలోంచి హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి అక్కడి నుంచి కాన్షియస్నెస్ జోన్లోకి వెళ్ళి మీరు మీతో కనెక్ట్ అవుతాం, విశ్వంలో అమ్మవారితో కనెక్ట్ అవుతాం అనేది మా అల్టిమేట్ అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక రా డైమండ్లా ఉన్న వాళ్ళని కోహినూర్ డైమండ్లా చేయాలి. ఎప్పుడైతే చేశారో మీ వాల్యూ పెరుగుతుంది. డబ్బులు ఎందుకు లేవంటే రా డైమండ్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉండవండి, కానీ డబ్బుకి వాల్యూ ఉంది, డైమండ్కి వాల్యూ ఉంటుంది, కానీ తెలియదు ఎవరికి కూడా. దాన్ని ఎప్పుడైతే మనం పాలిష్ పెట్టి దాని కనుక అందమైన డిజైన్ చేయగలిగితే కనుక మీలో ఆ వెలుగు అనేది, ప్రకాశం అనేది ప్రపంచానికి తెలుస్తుందండి. అంటే ప్రతి ఒక్కరిని కూడా అలా మీ లోపల నుంచి ఆ వెలుగు తీసుకురావాలి. అంటే ఎంత మీ లోపలే ఉంది, బయట నుంచి ఏది కాదు. మా సబ్జెక్ట్ అంతా కూడా ఇంటర్నల్ జర్నీ. ఇప్పుడు వరకు ఇంటర్నల్ జర్నీ లోపల ఉంది చూసుకోండి, లోపల ఉంది చూసుకోండి అని చెప్తున్నారు తప్ప ఎలా చూసుకోవాలో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయనేది ఎక్కడ ఎవరు చూపించలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా మిమ్మల్ని చెయ్యి పట్టుకుని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మార్నింగ్ 6:30 నుంచి 7:30 వరకు ఒక 1 అవర్, మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఇంకొక 1 అవర్, ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ 7:30 వరకు 1.5 అవర్ ప్రతిరోజు మిమ్మల్ని ఈ సిస్టంలో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రతిరోజు మీకు ట్రైనింగ్ ఇస్తాం వల్ల, మీరు పాల్గొనటం వల్ల కొన్ని టూల్స్ ఇస్తాం ఉన్నా, టూల్స్ కూడా మీరు ఉపయోగించుకొని దాని ద్వారా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చండి. అంటే మీరు నడిచి వెళ్ళారండి, ఎంత దూరం వెళ్తారు? ఒక 4 కిలోమీటర్లు వెళ్ళడానికి మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. అదొక 2 వీలర్ ఇచ్చాను, దాని ద్వారా వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళగలుగుతారు. ఒక 4 వీలర్ టూల్ తీసుకున్నారు, వేరే స్టేట్కి వెళ్ళగలుగుతారు. ఫ్లైట్ టూల్ తీసుకున్నారు, వేరే కంట్రీకి వెళ్ళగలుగుతారు. అలాగే శంబాలా 360 టూల్స్ తీసుకుంటాం వల్ల అమ్మవారితో మీరు కనెక్ట్ అవుతారు, మీతో మీరు కనెక్ట్ అవుతారు. ఈ టూల్స్ ఎక్కడ దొరకవండి బయట ప్రపంచంలో, ఎక్కడ ఇది ఓన్లీ శంబాలా 360 దగ్గర తప్ప ఎక్కడ దొరకనిది ఆ ఏస్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓన్లీ అనుభవం, ఎక్స్పీరియన్స్. ప్రపంచంలో ఎవరు అనుభవం చూపించలేరు, ఎక్స్పీరియన్స్ చూపించలేరు. ఇక్కడ అనుభవం కంటే గొప్పది ప్రపంచంలో లేదు. అందుకని మీ అందరికీ కూడా అనుభవం చూపించి మిమ్మల్ని కూడా నాలా తయారు చేసి అందరూ ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ లోపల ఉంది ఆ స్కిల్. దాన్ని బయటకు రానప్పుడు ఏమన్నా మబ్బులా మనకి కప్పేసి ఉంది. ఎప్పుడైతే ఆ మబ్బుని బయటకు తీసుకొచ్చేసామో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం అందరికీ ఇది ఇద్దామన్న ఉద్దేశంతోనే దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తడం జరిగింది. ఇందులోనే చాలా కోర్సులు ఉన్నాయి. ఇందులో నేను బ్యాచిలర్ డిగ్రీ ఇవ్వబోతున్నాను, మాస్టర్ డిగ్రీ ఇవ్వబోతున్నాను. మిమ్మల్ని ఇంటిగ్రేషన్ చేసి మిమ్మల్ని ఒక గాడ్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తానికి అల్టిమేట్గా అన్ని రకాలు ఈ సిస్టంలో అనేది డిజైన్ చేయబడింది. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి, ఒక హెల్త్ సిస్టమ్ ఉంది, ఒక మీరుగా మార్చుకుని మీరు కూడా దేవుడిగా మారతా, ఒక మనిషిగా మారటానికి కోసం, మనిషి నుంచి భగవంతుడిగా మారటం కోసం మీ ఆలోచనలు మంచిగా మారి కోపం రాకుండా ప్రేమతత్వంతో మంచిగా ఉంటూ హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ లాగా మీ పర్సనల్ కోచ్ అంటే మీకు మీరుగా ఒక దేవుడిగా మారటం కోసం అన్ని రకాలుగా 360 డిగ్రీస్లో అన్నీ ఉన్నాయండి. ఎక్కడ బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. శంబాలా 360 ఒక్కసారి మీరు అడుగు పెట్టారంటే మొత్తం మీ ఫ్యామిలీ అందరూ కూడా చాలా మార్పు అనేది రావడం జరుగుతుంది. అంటే మీ ఇంట్లోనే మీరు దేవుడు అవ్వాలి, మీ ఆవిడ మిమ్మల్ని దేవతగా పిలవాలి, ఒక దేవుళ్ళ మారాలి, మీ పిల్లలు కూడా మిమ్మల్ని దేవుళ్ళుగా పూజించగలగాలి, ఇంట్లో మార్పు రావాలి. ఇల్లు మారితే మీ కమ్యూనిటీ మారుతుంది, మీ ఊరు మారుతుంది, మీ రాష్ట్రం మారుతుంది, మీ దేశం మారుతుంది, ప్రపంచం మారుతుంది. మార్పు రావాలంటే ముందు ఎక్కడి నుంచి మార్పు బిగించాలండి? ఇంట్లోంచి. ఆ ఇంట్లోంచి ఎలా చెయ్యాలనేది కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అంటే ఫస్ట్ ఈ రోజున రిలేషన్షిప్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియపోవటం, పిల్లల ఎడ్యుకేషన్ ప్రాబ్లం, లేకపోతే లీగల్ ఇష్యూస్ రావడం జరుగుతాం. ప్రతి ఒక్కరోజు కష్టంగా సడన్గా యాక్సిడెంట్ అవుతాం, సడన్గా సిక్ అయిపోతాం. ఇవన్నీ దేనికి వచ్చింటే లో ఫ్రీక్వెన్సీలో ఉండటం వల్ల, ఎనర్జీ లేకపోవటం వల్ల. ఇక్కడ ఫ్రీక్వెన్సీ కంటే హైయర్ డైమెన్షన్ అండి కాన్షియస్నెస్, అమ్మవారి యొక్క శక్తితో ఇంటిగ్రేషన్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రపంచానికి పరిచయం చేసి కొత్తగా తయారు చేసి ప్రపంచం అంతా స్ప్రెడ్ చేస్తున్నమాట. అందరినీ ఎవరైతే చూస్తున్నారో మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.